హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి మొదటి విడతలో భాగంగా ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి నేటి నుంచి అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇందులో ఎంతమందికి ఈ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారికి మాత్రమే ఈ యొక్క మే నెల 1వ తేదీ నుంచి అంటే మనకు ఈ యొక్క ఏప్రిల్ నెల 30వ తేదీ లోపల ఎవరైతే అప్లై అనేది చేసుకుంటారో రానున్న 5 రోజుల పాటు వెరిఫికేషన్ అనేది చేసి ఈ నెల 30వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ సంబంధించి మే 1వ తేదీన ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క లిస్ట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చినాను. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే అందులో ఈ యొక్క లిస్ట్ కి సంబంధించిన ఎక్సెల్ షీట్ నేను మీకైతే అందుబాటులో అయితే ఉంచాను. ఇందులో మీకు సంబంధించి ఇక్కడ జిల్లా అలాగే మండలం అలాగే సచివాలయం కోడ్ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇందులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది ఎక్కడికి తీసుకెళ్ళినట్లయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయబోతున్నారు. దీనితో పాటుగా మనకు మే నెల 1వ తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి సీనియర్ సిటిజన్ కార్డు అయితే అందజేస్తున్నారు. ఎవరైనా సరే మీకు అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే రోజున మీరైతే అప్లై అనేది చేసుకోండి. ఈ యొక్క కార్డు కనుక వచ్చినట్లయితే మీకు ఎటువంటి ఉపయోగాలు అనేది ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ను కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే సీనియర్ సిటిజన్ కార్డు వచ్చినట్లయితే మీకు బస్సు ప్రయాణాల్లో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, బ్యాంకుల్లో కావచ్చు, అలాగే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో కావచ్చు మీకు కొంతమేర రాయితీ అనేది ఉంటుంది. తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఈ యొక్క లింక్ ను మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు. అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ రేటుకి షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్. అందులో ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకి ఆఫర్ అనేది వచ్చిన వెంటనే నేను ఈ యొక్క ఛానల్ అయితే పోస్ట్ అయితే చేస్తుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రోడక్ట్ అయినా సరే మీరు ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు. అయితే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనకు 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత రేట్ అనేది అయితే పెరిగిపోతుంది. ఈ లోపల మీరు కనుక బుక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క రేట్లకి మీకు ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మీకైతే డెలివరీ అయితే చేయబడుతుంది. తప్పనిసరిగా విబి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ తో పాటు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరైతే ఫాలో అనేది అయితే అవ్వండి. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనకు త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే చాలా సార్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి విడతలో భాగంగా ఏదైతే స్పౌస్ పెన్షన్లు ఉన్నాయో ఈ యొక్క స్పౌస్ పెన్షన్లకు సంబంధించి నేటి నుంచి ఈ నెల 30వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే దీనికి సంబంధించి నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చుంటాను. ఈ యొక్క లింక్ లో మీకు సంబంధించి ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అలాగే మండలము అలాగే సెక్రటేరియట్ కోడ్ అలాగే సెక్రటేరియట్ నేమ్ అనేది మీరైతే ఇక్కడైతే చెక్ చేసుకోండి. ఇక్కడ ముందుగా మీరు ఇక్కడ డిస్టిక్ పేరు ఉంటుంది. ఈ యొక్క డిస్టిక్ లో మీకు సంబంధించిన మండలంలో ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్రటేరియట్ నేమ్ ఉంటుంది. ఈ యొక్క సెక్రటేరియట్ నేమ్ ఏదైతే ఉంటుందో దీని పక్కనే చూసుకున్నట్లయితే ఈ యొక్క సెక్రటేరియట్ పరిధిలో ఎంతమందికి సంబంధించిన పేర్లు అనేది ఉన్నాయో ఇక్కడ మీకు సంబంధించిన పెన్షన్ ఐడి అలాగే ఆధార్ నంబర్ అలాగే మీకు సంబంధించిన పేరు అలాగే వారికి సంబంధించిన రిలేషన్ తో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డిజేబిలిటీ పెన్షన్ అంటే ఇక్కడ స్కీమ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. వారి యొక్క వేజ్ అలాగే వారికి సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే ఏ రోజున వారైతే చనిపోయారు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క డెత్ కి సంబంధించిన ఒక కీలక అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి మొదటి విడతలో భాగంగా నేటి నుంచి అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని అయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే దీనికి సంబంధించి నిన్నటి రోజున జీవో అయితే విడుదల చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి టోటల్ గా 89,788 మందికి సంబంధించి వీడియో పెన్షన్ అనేది టోటల్ గా 4,000 రూపాయలు అనేది ప్రతి ఒక్కరికి అందజేయాలని అది కూడా మనకు 2023 అంటే గత ప్రభుత్వ హయాంలో డిసెంబర్ 1వ తేదీ తర్వాత నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ మధ్యలో ఎవరైతే చనిపోయిన మగవారు ఉన్నారంటే పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన భర్త ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన భార్యలకు ఈ యొక్క 89,788 మందికి సంబంధించిన పెన్షన్ అనేది మే 1వ తేదీ నుంచి అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మనకు గత ప్రభుత్వం హయాంలో ఈ యొక్క ఎలక్షన్ కి ముందు నుంచి ఎవరైతే చనిపోయి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి 2024 అక్టోబర్ 31వ తేదీ వరకు చనిపోయిన వారందరికీ ఈ యొక్క పెన్షన్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు. అయితే మనకు నవంబర్ 1వ తేదీ తర్వాత చనిపోయిన వారికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పటికప్పటికే ఈ యొక్క స్పౌస్ పెన్షన్ కి సంబంధించి అంటే ఈ నెలలో భర్త చనిపోయినట్లయితే వచ్చే నెలలో భార్యకు పెన్షన్ వచ్చే విధంగా మనకు గత సంవత్సరం నవంబర్ నుంచి ఈ యొక్క రూల్ అనేది రావడం జరిగింది కాబట్టి ప్రస్తుతం వీరందరికీ పెన్షన్ అయితే వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అంటే 2023 డిసెంబర్ 1వ తేదీ తర్వాత నుంచి మనకు 2024 అక్టోబర్ 31వ తేదీ మధ్యలో చనిపోయిన దాదాపుగా 89,000 మందికి సంబంధించిన పెన్షన్లకు సంబంధించి
ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలనేది వెంటనే అప్లై అనేది చేసుకోవాలని దీనికి సంబంధించిన మార్గదర్శకాలైతే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం. ఇక్కడ చూడండి, ఈ యొక్క లిస్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చున్నాను కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇందులో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది. అయితే కొంతమందికి సంబంధించిన పేర్లనేది మిస్ అనేది అయినట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మీరు మీకు సంబంధించిన భర్తకు సంబంధించిన పెన్షన్ ఐడీ లేదా ఆధార్ నంబర్ గనుక తీసుకొని వెళ్ళినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడు ఈ యొక్క వ్యక్తి అనేది చనిపోయారు, దానికి సంబంధించిన డెత్ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్పౌస్ పెన్షన్‌లకి సంబంధించి సచివాలయాల ద్వారా నేటి నుంచి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి వెంటనే ఎవరైతే ఈ యొక్క భర్త చనిపోయిన భార్యలు ఎవరైతే ఉన్నారంటే ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోయిన భార్యలకు మాత్రమే భర్త పెన్షన్ అనేది తీసుకుంటూ ఉండి చనిపోయిన వారికి సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తున్నారు. అంటే పెన్షన్ అనేది తీసుకోకుండా భర్త గనక చనిపోయినట్లయితే మాత్రం వారికి పెన్షన్ అయితే అందజేయరు. ప్రస్తుతం ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పొందుతూ ఉండి భర్త చనిపోయిన వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అయితే అందజేస్తున్నారు. ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే ఇది వార్నింగ్, తప్పనిసరిగా అందరూ అయితే ఒకసారి అయితే వినండి. ఇందులో ఈ యొక్క మొబైల్ నంబర్‌కి సంబంధించి ఒక అప్డేట్‌ని ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ప్రస్తుతం ఈ యొక్క లిస్ట్ అనేది అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో రావడం జరిగింది కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏదైతే ఈ యొక్క నంబర్‌లనేది ఉన్నాయో ఈ యొక్క నంబర్‌లకు సంబంధించి ఫోన్ అనేది చేయడం లేదా మెసేజ్ అనేది అయితే పెడుతున్నారో ఎవరైతే రెస్పాండ్ అయితే అవ్వద్దు. మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి మాత్రమే మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఒకవేళ ఎవరైనా సరే ఈ యొక్క నంబర్‌లో అంటే ఈ యొక్క నంబర్‌లనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడే నాకు ఈ యొక్క 88,000 మందికి సంబంధించిన నంబర్‌లనేది రావడం జరిగింది కాబట్టి ఇలా ప్రతి ఒక్కరికి ఈ యొక్క నంబర్‌లనేది అయితే వెళ్ళిపోతాయి. మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే మీకు ఫోన్ అనేది చేసి మీకు పలానా వ్యక్తి చనిపోయాడు అంటే మీకు సంబంధించిన భర్త అనేది చనిపోయారు. మీ యొక్క పేరు, మీ భర్తకు సంబంధించిన పెన్షన్ ఐడీ ఇలా డీటెయిల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇవైతే చెప్తారు. మీకు పెన్షన్ డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అనేది జమ అనేది చేయబోతున్నాము. మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు అలాగే కార్డు నంబర్‌లు ఇవనైతే చెప్పమనైతే అడుగుతున్నారు. ఎవరైతే రెస్పాండ్ అయితే అవ్వద్దు. ఇది ఖచ్చితంగా ఫేక్. మీ యొక్క అకౌంట్ అనేది ఖాళీ చేయడానికి కొంతమంది స్కామర్స్ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క నంబర్‌లకి ఫోన్ అనేది చేసి మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే సేకరిస్తున్నారు. ఎవరైతే రెస్పాండ్ అయితే అవ్వద్దు. మీరు ఖచ్చితంగా మీకు సంబంధించిన సచివాలయానికి వెళ్లి ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించి అంటే ఈ యొక్క స్పౌస్ పెన్షన్‌లకు సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క స్పౌస్ పెన్షన్‌లకు సంబంధించి ఖచ్చితంగా మీ భర్త చనిపోయాడు కాబట్టి మీకు సంబంధించిన భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డు, అలాగే మీకు సంబంధించిన ఫోటో, అలాగే మీకు సంబంధించిన రేషన్ కార్డు గనుక తీసుకొని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్‌గా అక్కడే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మనకు ఈ నెల 30 తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి కొత్త పెన్షన్‌లకు సంబంధించి మొదటి విడతలో భాగంగా మనకు మే 1 తేదీ నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది మనకైతే అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. అంటే 50 సంవత్సరాలు పైబడిన వారా, 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవారా అనేది కాదు. ఖచ్చితంగా భర్త పెన్షన్ అనేది పొందుతూ ఉండి మరణించినట్లయితే భార్యకు ఎంత వయసు అనేది ఉన్నా కూడా వితంతు పెన్షన్ కింద వీరికి సంబంధించిన స్పౌస్ పెన్షన్‌లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు. ఇకపోతే కొత్త పెన్షన్‌లు ఎప్పుడు అందజేస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు. కొత్త పెన్షన్‌లు కూడా మనకు వచ్చే నెలలోనే ప్రారంభించబోతున్నారు. మొదటి విడతలో భాగంగా ఈ యొక్క స్పౌస్ పెన్షన్‌ల మొత్తాన్ని క్లియరెన్స్ అనేది చేసిన తర్వాత మనకు ఈ యొక్క క్లియర్ అనేది చేసిన తర్వాత వచ్చే నెలలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 1 కాదు, 2 కాదు 6 లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల కోసం వచ్చినట్లు ఇందులో 2-3 లక్షల వరకు అంటే దాదాపుగా 3 లక్షల వరకు గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకొని ఉండి కొంతమేర వెరిఫికేషన్ అనేది చేసి ఉండి చాలా వరకు అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో 3 లక్షల అప్లికేషన్ అనేది పెండింగ్‌లో ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక 3 లక్షల మందికి సంబంధించిన పెన్షన్‌లకు అప్లై అనేది చేసుకున్నట్లయితే గుర్తించడం జరిగింది. వీరందరితో పాటు మరికొంతమందికి సంబంధించిన ఈ యొక్క రేషన్ కార్డులు అనేది వచ్చిన వెంటనే కొత్త పెన్షన్‌లకు సంబంధించి వచ్చే నెలలోనే రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించి నెలాఖరు లోపల వెరిఫికేషన్ చేయడంతో పాటు మనకు జూన్ లేదా జూలై 1 తేదీన ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించిన కార్డులు అందజేయడంతో పాటు లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో మరొక కీలక అప్డేట్ ఏమిటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి ప్రతి నెల 1 తేదీన పంపిణీ చేసే ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి మనకు కొత్తగా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. మనకు ప్రతి నెల 1 తేదీ అలాగే 2 తేదీన పెన్షన్ డబ్బులు అనేది సచివాలయం సిబ్బంది ఇంటికి వచ్చి ఈ యొక్క మొదటి నెల అంటే ప్రతి నెల పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మొదటి రోజు పంపిణీ అనేది చేయాల్సిన డబ్బులు రెండో రోజు కనుక పంపిణీ చేయవలసి వచ్చినట్లయితే ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ 1 తేదీ సెలవు గనుక ఉన్నట్లయితే అంటే ప్రభుత్వ హాలిడే గనుక ఉన్నట్లయితే ముందు నెలలో 30వ తేదీ లేదా 31 తేదీన ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ 2 తేదీ గనుక సెలవు గనుక ఉన్నట్లయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి తర్వాత రోజు అంటే 3వ తేదీ నుంచి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే పైన చూపించిన కీలక అప్డేట్ ఏమిటంటే ఒక నెల పెన్షన్ తీసుకునే యెడల ఏమవుతుందంటే తర్వాత నెలలో 2 నెలల పెన్షన్ మీకైతే అందజేస్తారు. లేదా వరుసగా 2 నెలల పెన్షన్ మీరు తీసుకోకపోయినట్లయితే 3 నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకైతే చివరి నెలలో మీకైతే అందజేస్తారు.
మీరు వరుసగా 3 నెలల పెన్షన్ గనక తీసుకోకపోయినట్లయితే ఈ యొక్క 3 నెలల పెన్షన్ డబ్బులనేది క్యాన్సిల్ అనేది అవ్వడం జరుగుతుంది. 4వ నెలలో మీకు 4 నెలలకు సంబంధించిన 1 నెల పెన్షన్ మాత్రమే మీకైతే రావడం జరుగుతుంది. అయితే సచివాలయం సిబ్బంది ఇంటికి వెళ్లి అంటే గ్రామ అలాగే వార్డు సచివాలయం సిబ్బంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్‌దారుడు అందుబాటులో ఉన్నట్లయితే పెన్షన్ డబ్బులైతే అందజేస్తున్నారు. ఒకవేళ అందుబాటులో కనుక లేకపోయినట్లయితే అటువంటి వారందరూ ఇంటి వద్ద అందుబాటులో లేకపోయినట్లయితే పంపిణీకి సంబంధించి కొత్తగా మార్గదర్శకాలైతే ఇవ్వడం జరిగింది. అంటే పెన్షన్ పంపిణీ చేసే సమయంలో సంబంధిత లబ్ధిదారుడు ఇంట్లో అనేది లేకపోయినా లేదా ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6:30 నుంచి పెన్షన్ పంపిణీ అనేది చేపడతారు కాబట్టి 1వ రోజు సాయంత్రం లోపల ఎవరైతే పెన్షన్‌దారులకైతే అందజేస్తారో లేదా 2 నెలల్లో మీరు పెన్షన్ తీసుకునేందుకు ఎవరైతే సెర్పా అధికారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి పెన్షన్‌దారుడు యొక్క మొబైల్ నంబర్‌కు మెసేజ్‌లైతే పంపించడం జరుగుతుంది. అంటే మీరు ఈ యొక్క నెలలో పెన్షన్ డబ్బులనేది మీరైతే తీసుకోలేదు. వచ్చే నెలలో మీరు పెన్షన్ అనేది తీసుకోవాలని లేకపోతే మీరు ఈ రోజున పెన్షన్ డబ్బులు ఇచ్చే సమయానికి మీరు అందుబాటులో లేరు. మీరేం చేస్తారంటే మధ్యాహ్నం 2 గంటలు అంటే రెండవ తేదీ అంటే మొదటి రోజు పెన్షన్ తీసుకునేవారు రెండో రోజు కూడా దాదాపుగా మధ్యాహ్నం లోపల మీరు పెన్షన్ అనేది తీసుకోలేకపోయినట్లయితే రెండో రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల లోపల మీరు సచివాలయంలోని సంబంధిత అధికారులు గనుక కలిసినట్లయితే మీరు పెన్షన్ డబ్బులు తీసుకోవచ్చని అయితే పంపించడం జరుగుతుంది. ఎవరైనా సరే రెండో రోజు గనుక పెన్షన్ డబ్బులు గనుక మీరు తీసుకోలేకపోయినట్లయితే అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల లోపల పెన్షన్ డబ్బులు తీసుకోలేకపోయినట్లయితే తర్వాత నెలలో మీరు పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎవరైనా సరే పెన్షన్ డబ్బులనేది రెండవ తేదీ మధ్యాహ్నం లోపల గనుక మీరు తీసుకోలేకపోయినట్లయితే సచివాలయానికి గనుక వెళ్ళినట్లయితే మీకు పెన్షన్ డబ్బులైతే అందజేస్తారు. దీనికి సంబంధించి పెన్షన్‌దారుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు లేదా పెన్షన్‌దారుడికి సంబంధించి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అనేది చేసుకొని ఉంటారో దానికి పర్సనల్‌గా మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా మొదటి 2 నెలల పెన్షన్ తీసుకోలేని వారు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే 3 నెలల పెన్షన్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే 3 నెలల్లో కూడా పెన్షన్ డబ్బులు కనుక తీసుకోకపోయినట్లయితే వరుసగా 3 నెలల పెన్షన్ డబ్బులు మీకు క్యాన్సిల్ అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా పెన్షన్ పంపిణీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలతో పాటు మనకు ఏదైతే స్పౌస్ పెన్షన్ ఉన్నాయో ఈ యొక్క స్పౌస్ పెన్షన్ మొత్తానికి సంబంధించి ప్రస్తుతం గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం నేటి నుంచి అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. నిన్నటి రోజున ఈ యొక్క జీవో అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఈ యొక్క స్పౌస్ పెన్షన్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించారు కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క లిస్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్‌లో ఇచ్చాను. మీరు తప్పనిసరిగా ఆ యొక్క లింక్ మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ యొక్క పేరు గనుక లేకపోయినట్లయితే సచివాలయానికి గనుక వెళ్ళినట్లయితే అక్కడ ఒకసారి అయితే చెక్ చేసి అప్పటికప్పటికి మీకు అప్లై అనేది అయితే చేయడం జరుగుతుంది. ఇందులో పేరున్నవారు తప్పనిసరిగా మీరు ఈ రోజు నుంచి రానున్న 2 రోజులు మీరైతే అప్లై అనేది చేసుకోండి. సోమవారం నుంచి వెరిఫికేషన్ అనేది చేసినట్లయితే ఈ నెల 30 తేదీ లోపల వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది కాబట్టి మే 1వ తేదీన మీకు ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మీరు మిస్ అనేది చేసుకున్నట్లయితే అంటే ఈ నెల 30 తేదీ లోపల మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకోలేకపోయినట్లయితే మే నెలలో మీరు ఈ యొక్క కొత్త పెన్షన్ డబ్బులు అనేది మీరైతే పొందలేరు. ఆ తర్వాత మీరు జూన్ 1వ తేదీన ఈ యొక్క పెన్షన్ డబ్బులు మీకైతే అందజేస్తారు. తప్పనిసరిగా నేటి నుంచి గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో మొదటి విడతలో భాగంగా ఈ యొక్క స్పౌస్ పెన్షన్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. రెండో విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించి వచ్చే నెలలో కొత్త పెన్షన్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.